ఇక మెదక్ జిల్లా గాజుల రామారం బాలయ్య బస్తీ గాలిపోచమ్మ బస్తీలో జాగ్రత్త ఎక్స్ట్రాలు కవిత పర్యటించారు. సర్వే నెంబర్ 307, 329/1, ఇక 342లలో ఇప్పటికే హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న నిర్వాసితులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. గాజుల రామారంలో పేదల ఇల్లు కూల్చివేయడంపై కవిత ఫైర్ అయ్యారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా శని ఆదివారాల్లో కూల్చివేతలు చేయడం వెంటనే మండిపడ్డారు. పండుగ పూట పేదల జీవితాల్లో చీకట్లు నింపడం ఈ ప్రభుత్వానికి అలవాటైందని అన్నారు. మీకు దమ్ముంటే అరికపూడి గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని హైడ్రాకు కవిత సవాల్ విసిరారు. సీఎం గారు ఉంటారట అనే కూర్చొని ఇచ్చేదాకా కదలేదు. వాళ్ళు మనకు అక్కడ డబుల్ బెడ్రూమ్ లేకుండా మళ్ళీ ఇక్కడికి బుల్డోజర్లు వేసుకొని వచ్చారు అనుకోండి, నేనే వచ్చి బుల్డోజర్ ముంగట నిలబడతాను. మీరు భయపడే అవసరం లేదు. గాలిపోచమ్మ బస్తీ కూడా పోయొచ్చిన, అంటే ఇప్పటిదాకా నేను ఆ గాలిపోచమ్మ బస్తీ కూడా పోయొచ్చిన. అక్కడైనా ఇక్కడైనా అన్ని దగ్గర ఒకటే వాళ్ళని మళ్ళా 6వ తారీఖు లోపల వస్తాం అది ఇదని చెప్పి చేసి వార్నింగ్ ఇచ్చిపోయినరట. నేనేమంటున్నా అంటే 6వ తారీఖు లోపల వచ్చి మళ్ళీ ఇల్లు గులగొట్టాలంటే 6వ తారీఖు లోపల మనకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమని అడుగుతున్నాను. అంతేనా? అడగండి, అట్లనే అడుగుదామా? డబుల్ బెడ్రూమ్ ఇస్తే మనకు కూడా పర్మనెంట్ ఒక ఇల్లు ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, అందరికీ సొల్యూషన్ ఉంటుంది. సో అందుకోసం నేనేమంటున్నా అంటే 6వ తారీఖు లోపల మన వివరాలన్నీ మన మారన్ ఉన్నాడు, సంధ్యక్క ఉన్నది, తీసుకొని వస్తే ఒకరోజు మనందరం ప్రజాపాలనకు పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుందాం. ఆడనే ఇస్తారా సస్తారా? ఎందుకంటే మనకి రోజు దినదిన ఆయుష్ ప్రాణగండం అన్న